మహేష్ బాబు రాజమౌళి కొత్త సినిమా షూటింగ్ కి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చేసింది. గతంలో ఒడిశాలో లాంగ్ షెడ్యూల్ షూట్ చేసిన జగన్నాథ్ త్వరలో కొత్త షెడ్యూల్ షూటింగ్ కి డేట్లు ఫిక్స్ చేసేశాడు. మహేష్ బాబు రాజమౌళి SSMB 29 సినిమా షూటింగ్ జోరు పెంచుతున్నాడు జక్కన్న. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తి చేస్తున్నట్లు అర్థమవుతోంది. మహేష్ దర్శకధీరుడు కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఓ ఆకాశాన్ని అంటాయి. తెలుగు సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన రాజమౌళి నుంచి మరొక సినిమా అంటే ఆ రేంజ్లో అంచనాలుంటాయి. మరి తన లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసిన దర్శకధీరుడు తాజాగా మరొక షెడ్యూల్ ప్రారంభానికి డేట్ ఫిక్స్ చేశాడు. జూన్ 9 నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉందట. ఇప్పటికే SSMB 29 ఫస్ట్ షెడ్యూల్ ఒడిశాలో జరిగింది. సిమిలిగూడ సమీపంలో షూటింగ్ జరిగిన షాట్లు బయటకు వచ్చాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పై కీలక సన్నివేశాలు తీశారు. ఆ తర్వాత షూటింగ్ కి చిన్న బ్రేక్ తీసుకున్నారు. RRR డాక్యుమెంటరీ ప్రమోషన్లకి రాజమౌళి అమెరికా వెళ్ళగా మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్ కి చెక్కేశాడు. ప్రియాంక చోప్రా కూడా అమెరికా వెళ్ళిపోయింది. ఎవరి వర్క్స్ వాళ్ళు పూర్తి చేసుకొని మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధమవుతున్నారు. వారణాసి బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉండబోతుందని ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మేరకు హైదరాబాద్లో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో భాగంగా వారణాసి సెట్ వేసి కీలక సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. జంగిల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీలో డివోషనల్ టచ్ కూడా ఉందట. అందులో భాగమే వారణాసి సెట్లో షూటింగ్ ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో నటులు ఎవరన్నది అఫీషియల్గా ప్రకటన లేదు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లు కాకుండా ఇంకా ఎవరెవరు నటిస్తారని రివీల్ చేయలేదు. కీలక రోల్ కోసం నానా పటేకర్ను తీసుకుంటారనే ప్రచారము జరిగింది. రీసెంట్గా పూణే వెళ్లి స్క్రిప్ట్ వినిపించారట రాజమౌళి. 15 రోజుల షూటింగ్కి 20 కోట్లు ఇస్తామని చెప్పినా కానీ నో చెప్పారట నానా పటేకర్. తన క్యారెక్టర్ నచ్చకే రిజెక్ట్ చేశారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. టాలీవుడ్ అంటే అక్కస్తో ఉన్న B2 మీడియా నెగిటివ్ ప్రచారం చేస్తుందంటూ వాటిని తిప్పికొట్టారు. రాజమౌళి లాంటి దర్శకుడు అడిగితే ఎవరు కాదనరు. ఇదంతా రూమర్ మాత్రమే అని అంటున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాను KL నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. MM కీరవాణి సంగీత దర్శకుడు. 2027లో రిలీజ్ అవుతుందని ఇప్పటికే డేట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెప్పిన డేట్కి తీసుకురాలేదు రాజమౌళి. ఏవేవో కారణాలతో విడుదల పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ప్లాన్ ప్రకారం దూసుకెళ్తుందట SSMB 29 టీం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.